హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోలో బిగ్ బాస్ ఒకటి. ఇక తెలుగులో ఇప్పటివరకు రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్స్, ప్రతి సీజన్కి ఒక కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు వస్తూ విజయవంతంగా 7 సీజన్లు పూర్తి చేసుకుంది. దీంతో తదుపరి సీజన్పై ఆడియన్స్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 8వ సీజన్ గురించి అప్డేట్ రానే వచ్చింది. ఇందులో భాగంగా బిగ్ బాస్ 8వ సీజన్కు సంబంధించి లోగోను రివీల్ చేస్తూ ప్రోమో రిలీజ్ చేశారు. దీంతో ఇప్పటివరకు ఆడియన్స్లో బిగ్ బాస్ 8వ సీజన్పై ఉన్న అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా కంటెస్టెంట్స్ ఎంపిక శరవేగంగా సాగుతుంది. ఇందులో భాగంగా ఈసారి బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్గా అడుగుపెట్టేది ఎవరనే దానిపై సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీల పేర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ 8వ సీజన్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుపుతూ కింగ్ నాగార్జున మరియు ప్రముఖ కమెడియన్ సత్యలతో కూడిన టీజర్ విడుదల చేసింది బిగ్ బాస్ టీం. ఇక ఈ టీజర్లో ఒక్కసారి కమిట్ అయితే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అంటూ జీనిగా నాగార్జున చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఈ బిగ్ బాస్ 8వ సీజన్ సెప్టెంబర్ 8 ఆదివారం సాయంత్రం 6 గంటలకు గ్రాండ్గా ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్లో సరికొత్త కాన్సెప్ట్లో భాగంగా గత 7 సీజన్లు బిగ్ బాస్ హౌస్లో ఆఖరి వరకు పోరాడిన విన్నర్స్ మరియు రన్నరప్ అందరితో ఓ స్పెషల్ కాన్సెప్ట్తో కూడిన టాస్కును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ టాస్కును ఈ సీజన్ కంటెస్టెంట్స్లలో ఎవరైతే ముందుగా పూర్తి చేస్తారో వాళ్లని లగ్జరీ హౌస్లో అడుగుపెట్టేందుకు అర్హులుగా భావించనుంది బిగ్ బాస్. ఇక ఈ లగ్జరీ హౌస్లో ఉన్నవారికి ఒక వారం రోజులు ఎలిమినేషన్ నుండి తప్పించుకునే అవకాశం ఉండనుంది. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ తదుపరి వారంలో బిగ్ బాస్ నిర్వహించిన టాస్కులలో గెలిచినా వారికి అవకాశం ఉంటుంది. మరి ఈ కొత్త కాన్సెప్ట్ మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.